మండల కేంద్రంలో మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే సంఘం జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ తో పాటు పలువురు నాయకులు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరువలేనివన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, కౌన్సిలర్ ధేమి యాదగిరి, పోచమ్మ అశ్విని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు రామాయంపేట పట్టణంలో అన్ని వర్గాల, అన్ని సంఘాలు, అదేవిధంగా అన్ని వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు ఏదైతే సమాజంలో ఉన్నటువంటి వివక్షను రూపుమాపి ఎంతోమంది మహిళలను విద్య ఉంటేనే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రాణిస్తారని చెప్పేసి విద్యను అందిస్తూ అప్పుడున్న సమాజ పరిస్థితులను బట్టేసి వాళ్ళకు విద్యను అందించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఎన్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇక్కడున్న ప్రభుత్వ నాయకులందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కొన్ని సంక్షేమ పథకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రతి గంటకు, ప్రతి రోజుకు ఎక్కడో ఒక చోట మహిళలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని రంగాల్లో. కానీ లైంగిక వేధింపుల కారణంగా ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కానీ ఈరోజు ప్రస్తుత సమాజంలో ఎక్కడో ఒక చోట మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నిటిపైన కూడా ఇంకా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మహనీయుల ఆశయాలను సాధించుకుంటూ అదేవిధంగా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ మహిళా సోదరిమణులు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపాధ్యాయులుగా ప్రతి అగ్రభాగాన్ని ఐఏఎస్ నుంచి మొదలు పెడితే అటు మిలిటరీ వరకు కూడా ఇప్పుడు అభివృద్ధి ఏంటంటే ఆమె చూపిన చొరవ, ఆమె చూసిన ధైర్యంలో చూసే ఈరోజు మహిళా ఉపాధ్యాయులు భారతదేశ వ్యాప్తంగా తయారు చేయడం జరిగింది. ఈరోజు 40 కోట్ల మంది మహిళా సోదరిమణులు ఉద్యోగాలు చేస్తున్నారంటే ధైర్యంగా ప్రపంచవ్యాప్తంగా ముందుకు వచ్చి భారతదేశం నుంచి నలుమూలకి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్నారంటే కూడా సావిత్రిబాయి పూలే చూపిన చొరవ, ఆదర్శము, ధైర్య సాహసాలే. కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న మహిళా సోదరిమణులు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇంకా వాళ్ళ ప్రతి కుటుంబంలో నిరుద్యోగము, నిరక్షరాస్యత లేకుండా ప్రతి కుటుంబాన్ని నుంచి కూడా ఉజ్వల భవిష్యత్తుతో మహిళలు ముందుకు రావాలని, ఆర్థిక రంగం కాకుండా రాజకీయ రంగం కూడా మహిళల చేతికి వెళ్ళినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని తెలియజేస్తుంది. రామాయంపేట పట్టణంలో సావిత్రిబాయి పూలే జయంతిని మరి రామాయంపేట ప్రజలందరి తరపున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి సావిత్రిబాయి పూలే జయంతిని, జ్యోతిరావు పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని గత ప్రభుత్వంకి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వము మరి వాళ్ళని పట్టించుకోలేదు మహానీయులను. మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపే సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా చేయాలని, మరి అదే రోజు మహిళా టీచర్ల దినోత్సవంగా ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం గారికి మా మహిళా మనులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. जोहार पूले गारू, जोहार जोहार सावित्रीबाई पूले, जोहार जोहार మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలు, जोहार जोहार
మొట్టమొదటి భారతదేశ మహిళా ఉపాధ్యాయురాలు, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలు. మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు రామాయంపేట పట్టణంలో అన్ని వర్గాల అన్ని సంఘాలు అదేవిధంగా అన్ని వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు ఏదైతే సమాజంలో ఉన్నటువంటి వివక్షను రూపుమాపి ఎంతోమంది మహిళలను విద్య ఉంటేనే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రాణిస్తారని చెప్పేసి విద్యను అందిస్తూ అప్పుడున్న సమాజ పరిస్థితులను బట్టేసి వాళ్ళకు విద్యను అందించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఎన్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇక్కడున్న ప్రభుత్వ నాయకులందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కొన్ని సంక్షేమ పథకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రతి గంటకు ప్రతి రోజుకు ఎక్కడో ఒక చోట మహిళలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని రంగాల్లో. కానీ లైంగిక వేధింపుల కారణంగా ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కానీ ఈరోజు ప్రస్తుత సమాజంలో ఎక్కడో ఒక చోట మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నిటిపైన కూడా ఇంకా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మహనీయుల ఆశయాలను సాధించుకుంటూ అదేవిధంగా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ మహిళా సోదరిమణులు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపాధ్యాయులుగా ప్రతి అగ్రభాగాన్ని ఐఏఎస్ నుంచి మొదలు పెడితే అటు మిలిటరీ వరకు కూడా ఇప్పుడు అభివృద్ధి ఏంటంటే ఆమె చూపిన చొరవ, ఆమె చూసిన ధైర్యంలో చూసే ఈరోజు మహిళా ఉపాధ్యాయులు భారతదేశ వ్యాప్తంగా తయారు చేయడం జరిగింది. ఈరోజు 40 కోట్ల మంది మహిళా సోదరిమణులు ఉద్యోగాలు చేస్తున్నారంటే ధైర్యంగా ప్రపంచవ్యాప్తంగా ముందుకు వచ్చి భారతదేశం నుంచి నలుమూలకి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్నారంటే కూడా సావిత్రిబాయి పూలే చూపిన చొరవ, ఆదర్శము, ధైర్య సాహసాలే. కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న మహిళా సోదరిమణులు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇంకా వాళ్ళ ప్రతి కుటుంబంలో నిరుద్యోగము నిరక్షరాస్యత లేకుండా ప్రతి కుటుంబాన్ని నుంచి కూడా ఉజ్వల భవిష్యత్తుతో మహిళలు ముందుకు రావాలని, ఆర్థిక రంగం కాకుండా రాజకీయ రంగం కూడా మహిళల చేతికి వెళ్ళినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని తెలియజేస్తుంది. రామాయంపేట పట్టణంలో సావిత్రిబాయి పూలే జయంతిని మరి రామాయంపేట ప్రజలందరి తరపున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి సావిత్రిబాయి పూలే జయంతిని, జ్యోతిరావు పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని గత ప్రభుత్వంకి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వము మరి వాళ్ళని పట్టించుకోలేదు మహానీయులను. మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపే సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా చేయాలని, మరి అదే రోజు మహిళా టీచర్ల దినోత్సవంగా ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం గారికి మా మహిళా మనులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.